శ్రీమద్ రామాయణము బాలకాండ రెండవ సర్గ. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకము వెళ్ళిపోయాడు. తరువాత వాల్మీకి మహర్షి తమసా నదీ తీరమునకు వెళ్ళాడు. ఏమాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్ళాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత్ర, నారబట్టలు తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకి చెంబు, నారబట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒకసారి కలయ చూశాడు. కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణంతో నిర్దయగా కొట్టి చంపాడు. ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడపక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న ఆ ఆడపక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవానిని చూచి ఇలా అన్నాడు: ఓయి బోయవాడా, నీవు మన్మథావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువుగాక అనే వాక్యము వాల్మీకి నోటి వెంట వచ్చింది. అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు: ఇదేమిటి, నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి? నా నోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు: ఆ క్రౌంచ పక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా దానిని చూచి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యము చెప్పాను. అది వృధా కారాదు, అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది అని పలికాడు వాల్మీకి. శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థము చేశాడు. తరువాత వాల్మీకి స్నానము చేయడానికి వెళ్ళాడు. స్నానము చేసిన తరువాత తన ఆశ్రమమునకు పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళుతున్నాడు. వాల్మీకి ఆశ్రమమునకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నాడు. ఆ ధ్యానంలో ఆయనకు ఇతర వాక్యాలు, కథలు స్ఫురించాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆయన ఆశ్రమంకు వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్పించాడు. ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశము మేరకు తాను కూడా ఒక ఆసనం మీద కూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రం ఆ క్రౌంచ పక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. ఆహా, అందముగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా అని ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండిపోయింది. అప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చింది. ఆ వాక్యములను విన్నాడు బ్రహ్మ. ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట వచ్చిన వాక్యము శ్లోకమే, అందుకు సందేహము లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పం వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యము వెలువడింది. అది శ్లోకము అయ్యింది. నీవు పుణ్యప్రదమును మనస్సులను రమింపచేయునదియును అగు రాముని యొక్క చరితమును శ్లోక రూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు. రాముని కథను నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథను సవిస్తరముగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములు, తెలియని విషయములు అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి. ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యము కాదు. కాబట్టి నీవు రామకథను శ్లోక రూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకు రామచరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీచే రచింపబడిన రామాయణ కావ్యము ఎంతకాలము ప్రచారంలో ఉంటుందో అంతకాలము నేను సృష్టించిన సమస్త లోకములలో నీవు నివసిస్తావు అని పలికాడు బ్రహ్మదేవుడు. తరువాత బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. 4 పాదములతో
సమసంఖ్య గల అక్షరములతో మహర్షి నోటి వెంట నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికి గానం చేయడం వలన శ్లోకత్వము పొందింది. ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును అంతా ఇదే విధంగా శ్లోక రూపంలో రచిస్తాను అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామచరితమును ఉదారమైన పదములతో మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రచించాడు. ఆ మహాకావ్యము సమాసములతోనూ సందులతోనూ వ్యుత్పత్తులతోనూ సుమధురములు అర్థవంతములు అయిన వాక్యములతోనూ అలరారింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 2వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 3వ సర్గ. తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముణ్ణి మనసులో ధ్యానించాడు, నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేశారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు, సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ నివసించారో ఆ విషయములన్నిటినీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ దృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు. మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతామలకము అంటే చేతిలో ఉసిరికాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తరువాత తాను చూచినది చూచినట్టు 4 పురుషార్థములు అయిన ధర్మార్థ కామ మోక్షములలో ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండేటట్టు నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యమును రచించాడు. ఆ రామాయణ మహాకావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓర్పు గుణము, రాముని సౌందర్యము, సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుతున్నప్పుడు చెప్పిన అనేక కథలు, గాథలు, శివధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్ళకు కట్టినట్టు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము, రాముని యవ్వరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం, రాముడు వనములకు పోవడం, దశరథుని నిర్యాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం, గంగానదిని దాటడం, గుహింతో రాముడు మాట్లాడటం, తన సారథి అయిన సుమంతుని రథము తీసుకొని వెనుకకు మరలమనడం, సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమం చేరుకోవడం, ఆయన ఆదేశానుసారం చిత్రకూటమునకు వెళ్ళడం, చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని ఉండటం. ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడం, రాముడు నిరాకరించడం, రాముడు తన తండ్రి మరణవార్త విని దుఃఖించడం, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తన పాదుకలను భరతునికి ఇవ్వడం, భరతుడు రాముని పాదుకలను తీసుకొని వెళ్ళి నంది గ్రామంలో నివసించడం, అక్కడే రామపాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం, తరువాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యము వెళ్ళడం, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరభంగుడు, సుతీక్షణుడు మొదలగు మహారుషుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయతో మాట్లాడటం, అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనము ఇవ్వడం, తరువాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడటం, ఆమెను విరూపిగా చెయ్యడం, కరుడు మొదలగు రాక్షసులను సంహరించడం, ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయం కోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు అంగీకరించడం,
రాముడు మారీచుని చంపడం, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడం, రాముడు సీత కోసం శోకించడం, కబంధుని చూడటం, పంపా సరస్సు వద్దకు వెళ్ళడం, శబరిని కలుసుకోవడం, అక్కడ నుండి ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్ళడం, హనుమంతుడు రాముని కలవడం, రామ సుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసం తార విలిపించడం, రాముడు సుగ్రీవునకు కిష్కింధారాజ్యం ఇవ్వడం, సీతను వెతకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం, కానీ సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెతకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరం ఇవ్వడం, హనుమంతుడు సాగరమును లంఘించడం, మధ్యలో మైనాకుని చూడటం, సింహికను చంపడం, లంకానగరము దగ్గర ఉన్న పర్వతమును చూడటం, రాత్రియందు హనుమంతుడు లంకానగరము ప్రవేశించడం, సీతను వెతుకుతూ పుష్పక విమానంలో ప్రవేశించడం, రావణుని అంతఃపుర దర్శనం, తరువాత హనుమంతుడు అశోకవనములో ఉన్న సీతను చూడటం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరం ఇవ్వడం, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడం, త్రిజటకు వచ్చిన స్వప్న వృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోకవనమును నాశనం చెయ్యడం, ఇంద్రజిత్తుకు పట్టుబడటం, లంకా దహనము, హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందకు రావడం, దారిలో మధువనమును నాశనం చేయడం, రామునికి సీతను చూచాను అని చెప్పడం, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడం, రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్రము వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువును నిర్మించడం, లంకానగరం చేరుకోవడం, లంకానగర ముట్టడి, రావణుని తమ్ముడు విభీషణునితో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడం, యుద్ధములో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం, రామరావణ యుద్ధము, రావణ వధ, సీతను స్వీకరించడం, విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేయడం, సీతా సమేతుడై రాముడు పుష్పక విమానములో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యమును వారి వారి స్థావరములకు పంపివేయడం, రామరాజ్య వర్ణన, లోకాపనిందకు వెరిచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యంలో రచించాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో 3వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 4వ సర్గ. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును 24,000 శ్లోకములలో 500 సర్గలలో 6 కాండలలో రామ పట్టాభిషేకము మరియు అశ్వమేధ యాగము వరకు రచించాడు. తరువాత ఘట్టములను ఉత్తరకాండలో రచించాడు. రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి మునివేషధారులైన 2 గాయకులు తారసిల్లారు. వారి పేరు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్న కుశలవులను చూచి ఎంతో సంతోషించారు. వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు. వాల్మీకి రచించిన రామకథను రామాయణము అని, సీతాచరితము అని, పౌలస్తవధ అని పిలువసాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతిలయలు తప్పకుండా మృదుమధురంగా గానము చేయసాగారు. ఇంకొక విశేషము ఏమిటంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారు ఇరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేశారు. ఇంకొక విశేషము ఏమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారు ఇరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేశారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారంగా ఋషుల సమక్షములోను, బ్రాహ్మణుల సమక్షములోను, సభలయందు, సత్పురుషుల సమావేశములోను
ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా గానం చేస్తున్నారు. ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారు. ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు. వీరి కంఠము మధురముగా ఉంది. ఎన్నడో జరిగిన రామకథను కళ్ళకు కట్టినట్టు గానం చేశారు. వీరి జన్మ ధన్యమైనది అని వేనోళ్ల పొగిడారు. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశమును, మరొక ఋషి వీణను బహూకరించారు. ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గముల యందు వీధులలోనూ రామాయణ గానము చేస్తున్నారు. ఈ విషయము ఆ నోట శ్రీరాముని చెవికి చేరింది. శ్రీరాముడు కుశలవులను తన రాజభవనముకు పిలిపించాడు. తాను తన సోదరులు మంత్రులు ఉన్న సభలో రామాయణ గానము చెయ్యమని కుశలవులను కోరాడు. శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదు మధురంగా గానం చేశారు. వినువారికి వీణుల విందు చేశారు. కుశలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు: మహాజనులారా, ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి మొహంలో రాచకళ ఉట్టిపడుతూ ఉంది. వీరు గానము చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది. నా మనసుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు. వాల్మీకి ఉపదేశింపగా కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కథ ఈ విధంగా ఉంది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో 4వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.